ట్యాబుల కన్నా ట్యాబ్లెట్లు ముఖ్యం. వైసీపీ ప్రభుత్వం 4.5 ఏళ్ల పాలనలో ప్రచార ఆర్భాటం తప్ప చేసిన అభివృద్ధి ఏమీ లేదని సిపిఐ పార్టీ జిల్లా నేత అమర్ విమర్శించారు. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని 10 రోజులుగా పోరాటం చేస్తున్నా కనీస స్పందన లేదన్నారు. గిరిజన ఆశ్రమంలో ఇప్పటివరకు 10ల సంఖ్యలో విద్యార్థులు మృతి చెందిన చర్యలు లేవన్నారు. ఇప్పుడు ట్యాబుల పంపిణీ అంటూ ప్రచారం మొదలుపెట్టారని, ట్యాబుల కన్నా ట్యాబ్లెట్లు ముఖ్యమని అన్నారు. అంగన్వాడీ టీచర్లు, వర్కర్లు న్యాయమైన డిమాండ్లు అమలు చేయాలి, కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని చెప్పి సుదీర్ఘంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు రేగినప్పటికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిలో ఎటువంటి చలనం లేదు, ఎటువంటి స్పందన లేదు. ఈ రోజుకు 10 రోజుల పాటు సుదీర్ఘంగా అంగన్వాడీ సెంటర్లకి పరిమితం లేకుండా ఈరోజు మండల కేంద్రాలకి పరిమితమయ్యి అంగన్వాడీ టీచర్లు, వర్కర్లు ఉద్యమంలో పాల్గొన్నా సరే రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి చిత్తశుద్ధి లేనటువంటి పరిస్థితి. ఈరోజు రాష్ట్రటువంటి చిన్నారి పిల్లలంతా కూడా ఈరోజు అంగన్వాడీ సెంటర్లకు వెళ్లకుండా ఉండేటటువంటి పరిస్థితి ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లాలో చింతపల్లిలో పర్యటనకి రానున్నారని చెప్పి తెల్లారే 3 గంటలకి 4 గంటలకే కార్మిక సంఘాల నాయకుల్ని, వామపక్ష పార్టీ నాయకుల్ని, ప్రజా సంఘాల నాయకుల్ని ఈరోజు అక్రమంగా అరెస్టులు చేసినటువంటి పరిస్థితి, గృహ నిర్బంధాలు చేసినటువంటి పరిస్థితి. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ సమస్యల పరిష్కార దిశగా మీరు ఆలోచన చేయాలని చెప్తున్నాం. అరెస్టులు చేసి ఉద్యమాలని ఆపలేరని చెప్పి మరొకసారి వైసీపీ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు ట్యాబులు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇక్కడ ట్యాబుల కంటే ముఖ్యంగా ఈ జిల్లాలో, అల్లూరు సీతారామరాజు జిల్లాలో వైద్యం అందుబాటులో లేదు, ట్యాబ్లెట్లే ముఖ్యం అని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి గుర్తు చేస్తా ఉన్నాం. ట్యాబుల కంటే ముఖ్యం ట్యాబ్లెట్లు అని చెప్తా ఉన్నాం. ఈరోజు విద్యార్థి మరణాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. హాస్టల్స్ లో విద్యార్థులు చనిపోతా ఉన్నారు. వైద్యం అందుబాటులో లేదు. ఈ విషయాల మీద మీరు ఆలోచన చేయడం లేదు. ఈరోజు మీరు ప్రచార కార్యక్రమాల్లో భాగమై కోట్లాది రూపాయలు ప్రచారాలకు ఖర్చు పెడతా ఉన్నారు. ఆ కోట్లాది రూపాయలు ప్రచారాలకు ఖర్చు పెట్టే బదులు ఈ జిల్లాలో ఉన్నటువంటి వైద్య సదుపాయాలకి మీరు ఖర్చు పెట్టండి అని చెప్తున్నాం. బేషరత్తుగా అరెస్టు చేసినటువంటి నాయకత్వాన్ని విడుదల చేయాలి. లేకపోతే చెప్తున్నాం, ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై ఉద్యమాలు ఉజ్వాలగా పెరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. మేము కూడా మీరు ప్రచారకు ఎలా అయితే శ్రీకారం చుట్టారో మేము ఉద్యమాలకు శ్రీకారం చుడతాం. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని గద్ద దించేదానికి కార్మిక వర్గం మొత్తం కూడా నిలబడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరొకసారి చెప్పేదేమంటే బేషరత్తుగా అరెస్ట్ చేసినటువంటి వాళ్ళందరినీ కూడా విడుదల చేయాలి. అలానే అంగన్వాడీ వర్కర్ల, టీచర్లు చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతుగా మీరు ఈ సమస్యలు పరిష్కరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని గాజువాక నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ నరసింగరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు గాజువాక తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, సబ్ స్టేషన్ల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించి వినతి పత్రాలు అందజేస్తున్నామన్నారు. మా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, అదేవిధంగా ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ల వద్ద నిరసన ధర్నా వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గత 4.5 ఏళ్లలో 8 సార్లు కరెంటు బిల్లు పెంచి మరి పేదవారిని నెట్టి విడుస్తుంది. ఇప్పటికే నిత్యావసర సరుకులన్నీ పెరిగిపోయి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న బడుగు బలహీన వర్గాలకి ఇదో ఉద్బండగా తయారైంది. చూస్తున్నాం, కరెంటు బిల్లులు గతంలో ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి. దయచేసి ప్రజలందరూ కూడా దీనిపైన ఆలోచించాలి. మరి రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ పాలనకి ఇదొక సూచకం. కరెంట్ ఛార్జీలు పెంచేస్తున్నారు, అదేవిధంగా నిత్యావసర సరుకులు పెంచేస్తున్నారు. కొన్ని ఉచిత పథకాలని చెప్పి ఏవో కొన్ని ఉచితాలు ఇస్తూ ఒక చేత్తో ఇస్తూ మరో చేత్తో లాక్కుంటున్నారు. దీన్ని ప్రజలందరూ కూడా ఆలోచించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మా పార్టీ పెద్దల పిలుపు మేరకు ఈరోజు గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం మన జగ్గు జంక్షన్ సెంటర్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ సిగ్నల్ వద్ద ఉన్నటువంటి ఈ యొక్క 11 kV సబ్ స్టేషన్ వద్ద అధికారులకి, అదేవిధంగా మన గాజువాక తహసీల్దార్ గారికి వినతి పత్రం అందజేసి
మరి ఈ యొక్క విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాలని కోరడం జరిగింది. మరి ఇప్పటికైనా సరే చాలామంది ఇక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు కూడా రావడం జరిగింది. చాలామంది ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. మాకు ఇవ్వాల్సిన కూలీ డబ్బు కోసం ఉద్యమాలు చేయాలా? సర్వీస్ రూల్స్ పదోన్నతుల్లోనూ తప్పని ఇక్కట్లు. 7న విశాఖలో ఏపీఎంఈఎస్ఏ తొలి మహాసభ. ఏపీఎంఈఎస్ఏ రాష్ట్ర ప్రథమ మహాసభ బ్రోచర్ ఆవిష్కరణ. ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు. ఉద్యోగులు దాచుకున్న పని చేస్తున్న కూలీ డబ్బు కోసం కూడా ఉద్యమాలు చేయాల్సి వస్తోందని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులు గతంలో 92 రోజుల పాటు ఉద్యమాలు చేస్తే ప్రభుత్వం 6,500 కోట్ల రూపాయలు విడుదల చేసిందని, మళ్లీ ఇప్పుడు ఆ దిశగా తమను పంపించొద్దని ఆయన సూచించారు. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లైనా ఇప్పటికీ సర్వీస్ రూల్స్ విషయంలో ప్రభుత్వాలు మాట్లాడకపోవడం దారుణమన్నారు. పదోన్నతుల విషయంలో ఇక్కట్లు తప్పడం లేదన్నారు. ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ తొలి మహాసభ విశాఖలోని గురజాడ కళాక్షేత్రంలో వచ్చే నెల 7వ తేదీన నిర్వహించనున్నట్లు బొప్పరాజు స్పష్టం చేశారు. సిబ్బంది లేని మున్సిపాలిటీలు. ఏపీలో కొత్తగా ఇచ్చిన మున్సిపాలిటీలకు సరిపడా సిబ్బంది ఇవ్వలేదని, ఇప్పటికే ఉన్న మున్సిపాలిటీల్లో సిబ్బంది కొరత వేధిస్తోందని బొప్పరాజు ఆరోపించారు. ఉద్యోగులకు సరెండర్ లీవ్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, మెడికల్ రియంబర్స్మెంట్ వంటివి సకాలంలో ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం జీతభత్యాలిచ్చే దిక్కే లేదని, తాము దాచుకున్న డబ్బు కోసం కూడా ఉద్యోగులు ఇక్కట్లు పడుతున్నారని అన్నారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సెల్లార్లో ఉన్న జెమ్స్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వీఎంసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వివి వామన్రావు, ఏపీఎంఈఎస్ఏ అధ్యక్షుడు దొప్పలపూడి ఈశ్వరరావుతో కలిసి ఆయన మాట్లాడారు. మాకు రావాల్సినటువంటి మేము దాచుకున్నటువంటి డబ్బులు కోట్లాది రూపాయలు బిడ్డ పెళ్లిళ్ళ కోసమనో లేకపోతే ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యుల అవసరాల కోసమో, వైద్య ఖర్చుల కోసమో, చదువుల కోసమో ఎమర్జెన్సీలో తీసుకోవాలని దాచిపెట్టుకుంటే ఆ డబ్బులు 92 రోజులు ఉద్యమం చేస్తే 6,500 కోట్లు గత ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లో వచ్చినాయి. అంటే మరలా అక్కడి నుంచి పెట్టుకున్నటువంటి అన్ని కూడా మళ్ళా పెండింగ్ పడిపోయినాయి. సరెండర్ లీవ్లు కోట్లాది రూపాయలు పెండింగ్ పడిపోయినాయి. రిటైర్ అయినటువంటి వాళ్ళ బెనిఫిట్స్ అలాగే ఉన్నాయి. డిఏ అరియర్స్ 1,000 కోట్ల రూపాయలు అలాగే ఇంతవరకు తేల్చలేదు. ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది, వద్దుల వారీగా తీసుకోండి, సెప్టెంబర్లో ఒక వాయిదా తీసుకోమన్నారు. మళ్ళా డిసెంబర్లో చూసే అవకాశం కలగజేయొద్దని కోరుతున్నాం. ఉద్యమం వైపు మళ్లించమాకండి ప్రభుత్వం. మేము అడుగుతుంది కూడా కేవలం మీరు ఉత్తర్వులు ఇచ్చిన డబ్బులు చెల్లించమంటున్నాం, మేము దాచుకున్న డబ్బులు చెల్లించమంటున్నాం, మాకు రావాల్సిన డిఏ అరియర్స్ ఇవ్వమంటున్నాం, మాకు రావాల్సిన మెడికల్ రీయింబర్స్మెంట్లు ఇవ్వమంటున్నాం, మేము రిటైర్ అయితే మా బెనిఫిట్స్ ఇవ్వమని అడుగుతున్నాం. పాత బెనిఫిట్సే మీరు ఇంతవరకు ఇవ్వలేకపోయారు. రిటైర్ అయితే రేపు జనవరి, ఫిబ్రవరిలో వందలాది మంది రిటైర్ అయిపోతా ఉన్నారు. మరి వారి బెనిఫిట్ సంగతి ఏంటి? ప్రభుత్వంలో చెప్పే దిక్కే లేరు, పిలిచి ఎప్పుడు ఇస్తామని చెప్పేవాళ్ళు కూడా లేరు. మేము నిందలు పడతా ఉన్న ఉద్యోగుల నుంచి ఈ ప్రభుత్వం ఎంత వరకు వాళ్ళ హ్యాపీనెస్, వాళ్ళ సుఖం వాళ్ళే చూసుకుంటారు తప్ప ఏ అంగన్వాడీ ఇవాళ పుట్టిందా? ఈ సీఎం గారు పుట్టినప్పటికే ఈ అంగన్వాడీ పుట్టింది కదా, మరి అప్పుడు ఈ అంగన్వాడీ వాళ్ళ బాధ వినొద్దా? మేము ఓటు వేయకుండా గెలిచాడు ఆయన, మేము ఓటు వేసి
ప్రభుత్వం అని నువ్వు పెట్టిన వాలంటీర్లకు మాత్రం నువ్వు పెంచుకుంటూ కూర్చుంటే ఇన్ని సంవత్సరాల సర్వీస్ ఉన్నా మాకు మాత్రం రూపాయి పెంచుకోండి అంటున్నావు. నీకు ఎంత ధర్మం, నీకు ఎంత న్యాయం? ఇళ్ళకి సర్వీస్ చేసే వాళ్ళకేమో జీతాలు పెంచావా? 400 జీతం, 400 కుటుంబాలకి సర్వీస్ అందిస్తున్నా. ఒక ఆయాకి 7,000, మీరు అంగన్వాడీ వర్కర్కి 7,000 ఇచ్చి 2 సాకరీలు చేయించుకుంటున్నావా? మాకేమో 10,500. ఒక వెయ్యి పెంచావా? 11,500. నేను పెంచాను. ఏం పెంచావు నువ్వు? తెలంగాణ కన్నా ఒక 1000 ఇస్తానన్నారు కదా, ఇప్పుడు ఇవ్వండి. నీకు రాసుకుంటే ఏమాత్రమైన రాసుకుంటే కనుక మా అంగన్వాడీలకి తెలంగాణ కన్నా ఒక 1000 ఇస్తానన్నది మాట నిలబెట్టుకో. ప్రభుత్వం అన్ని నిలబెట్టుకోవాలంటే నువ్వు మాట ముందు నిలబెట్టుకొని ఈ సభాముఖంగా మేము తెలియజేసుకుంటాం. విద్యార్థులకు ట్యాబులు పంపిణీ. విశాఖ రైల్వే న్యూ కాలనీ సమీపంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులకు జిల్లా కలెక్టర్ మల్లికార్జున, దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ట్యాబులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ట్యాబులు డిజిటల్ తరగతులకు దోహదపడతాయన్నారు. విద్యార్థుల్లో కృషి పట్టుదల ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొండ రాజీవ్ గాంధీ పాల్గొన్నారు. గొప్ప కార్యక్రమం జరిగింది. సో ఇన్ఫ్యాక్ట్ మనకి అంటే ప్రభుత్వ పాఠశాలలో విద్యా విధానం రూపురేఖలు మార్చే విధంగా ఎన్నో సంస్కరణలు ఈరోజు ఈ 4.5 సంవత్సరాల్లో విద్యారంగంలో రావడం జరిగింది. సో మీరందరూ కూడా కళ్ళ ముందరే చూస్తున్నారు. అంటే ఒక ఫిజికల్గా సివిల్ స్ట్రక్చర్స్, బిల్డింగ్స్ ఏ విధంగా ఉన్నాయి ఒకప్పుడు, ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయని చూస్తున్నారు. అలాగే దాంతోపాటు ఇక్కడ సౌకర్యాల అంటే వసతులు ఏ విధంగా మెరుగయ్యాయి కూడా మీరు చూస్తున్నారు. అలాగే విద్యా విధానంలో జరుగుతున్న మార్పులు కూడా మీరు చూస్తున్నారు. అంటే టీచర్స్కు ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు రేషనలైజేషన్ ప్రక్రియ కావచ్చు, లేదంటే వాళ్ళకు కూడా ట్యాబ్స్ లాంటిది ఇచ్చి టీచర్స్ను కూడా ఎంకరేజ్ చేయడము. అలాగే మనకు క్వాలిటీ పెంచాలి విద్యా విధానంలో ఉన్న ఉద్దేశంతో ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం కూడా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అలాగే విద్యార్థులు వాళ్ళ పేరెంట్స్ అలాగే ఏ విధంగా కూడా కష్టపడకూడదు, పిల్లల్ని పంపించే క్రమంలో వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకూడదన్న ఒక మంచి ఉద్దేశంతో అమ్మఒడి లాంటి ఒక ఉన్నతమైన పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడంతో పాటు అలాగే మళ్ళీ పిల్లలందరూ కూడా జగనన్న విద్యా కానుక పేరుతో సుమారుగా 9 వస్తువులు గల కిట్ను కూడా అందరికీ కూడా మనకు ఇవ్వడం జరుగుతూ ఉంది. సో మీ అందరికీ తెలుసు. అలాగే దీంతోపాటు మనకి మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఉందో దాన్ని కూడా ఎన్నో రకాలుగా మెరుగులు దిద్ది దాన్ని కూడా మనకి జగనన్న గోరుముద్ద పేరుతో పిల్లలకి ఒక మంచి న్యూట్రిషియస్ ఫుడ్ పెట్టాలి, పిల్లల్లో మానసికంగా శారీరకంగా మంచి ఉన్నతి కనపరచాలి అన్న ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. సో ఇవన్నీ కూడా మీరే విట్నెస్. ఇవన్నీ లాస్ట్ 4.5 yearsలో జరిగిన మార్పులు చేర్పులు, అలాగే ఇంప్లిమెంట్ చేయబడిన ఎన్నో సంస్కరణలు. అలాగే మరి ఈరోజు ప్రోగ్రాం గురించి మీరు ఆలోచిస్తే ట్యాబ్స్ డిస్ట్రిబ్యూషన్ 8th క్లాస్ పిల్లలు ఏదైతే ఉన్నారో వాళ్ళందరికీ ట్యాబ్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలన్న కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆనరబుల్ సీఎం గారు చింతపల్లిలో ఏఎస్ఆర్ జిల్లా నుంచి లాంచ్ చేయడం జరిగింది. అలాగే మన జిల్లాకి చూసుకుంటే మన మొదటి విడతలో సుమారుగా 12,300 పైచీలకు ట్యాబ్స్ రావడం జరిగింది. అందులో సుమారుగా 1,100 పైచీలకు ఈవెన్ టీచర్స్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి సుమారుగా 39 కోట్ల పైచీలకు ఖర్చు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు చూసుకుంటే ఈ ఫేజ్లో సుమారుగా అగైన్ 10,550 పైచీలకు మనకి ఈరోజు ట్యాబ్స్ డిస్ట్రిబ్యూషన్ మనకి చేసుకోవడానికి ఈరోజు ప్రారంభం జరుపుకుంటున్నాం. అలాగే మన సౌత్ కాన్స్టిట్యున్సీ ఒకటే చూసుకుంటే ఈరోజు సుమారుగా 1,200 పైచీలకు ట్యాబ్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకోవడంతో పాటు గత 2 ఫేజుల్లో 2,600 పైచీలకు మనము ట్యాబ్స్ ఈరోజు ఈ కాన్స్టిట్యున్సీ ఒకటిలోని గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మనం డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం మీ అందరికీ కూడా తెలుసు. అంటే సుమారుగా 73 కోట్ల పైచీలకు డబ్బులతో గత 2 ఫేజుల్లో 8వ తరగతి చదువుతున్న పిల్లలందరికీ ట్యాబ్లు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అంటే దీని వరకు మనము కేవలం అంకెలు చూడడం కాదు, ఖర్చు పెట్టిన డబ్బులు చూడడం కాదు,
దీని వెనక భవిష్యత్తులో మనకు జరగబోతున్న ఒక మేలు అంటే విద్యా వ్యవస్థని సమూలంగా మార్చాలన్న ఒక మంచి సదాశయంతో ముందుకెళ్తున్న ప్రభుత్వానికి, గౌరవ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారికి అంటే దీని వెనక ఉన్న ఒక కృషి, కర్తవ్యము, ఆ విజన్ అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అంటే మనకి శాస్త్రీయంగా కన్వెన్షనల్గా మనం చదువుతో పాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఎంతో పురోగతి జరుగుతున్న ఈ కాలంలో ట్యాబ్స్ మీకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాయి. అంటే మీకు బేసిక్గా పుస్తకాలు చదువుకొని లెర్నింగ్ చేయడము ఒక ఎత్తు అయితే, ట్యాబ్స్ ద్వారా ఆడియో విజువల్ చూసి మీరు మీకున్న నాలెడ్జ్ని మరింత మెరుగుపరచుకోవడానికి, లేదంటే మీకున్న ఆ అండర్స్టాండింగ్ని మరింత పెంపొందించుకోవడానికి ఆ ట్యాబ్స్ చాలా చక్కగా ఉపయోగపడతాయి. అలాగే బైజూస్ సంస్థతో కూడా గవర్నమెంట్ ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎంటర్ అయ్యి గత 2 సంవత్సరాల నుంచి కూడా బైజూస్ ఆధ్వర్యంలో మనకు అక్కడ వాళ్ళు ఇస్తున్న కంటెంట్ ఏదైతే ఉందో, అంటే మనకు బయట ప్రైవేటు సంస్థల్లో లేదంటే ప్రైవేట్గా ఒక విద్యార్థి ఒక యాప్ను కొనుగోలు చేయాలంటే, ఆ యాప్లో ఉన్న కంటెంట్ని కొనుగోలు చేయాలంటే సుమారుగా ఐ థింక్ 20,000 పైచీలకు ఐ థింక్ కేటగిరీని బట్టి, అక్కడ అవర్స్ని బట్టి, లేదంటే దాంట్లో కూడా సర్టెన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, వాటిని బట్టి కూడా వేరియబుల్ అమౌంట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా గవర్నమెంటే శ్రద్ధాశక్తులతో మొత్తం ఉచితంగా ఈరోజు పేద పిల్లలకి అండ్ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న అందరి పిల్లలకు కూడా ఈ ట్యాబులు అందజేసి బైజూస్ లింక్ ఇచ్చేసి టీచర్లకు మళ్ళీ ట్రైనింగ్ చేసేసి ఆ ఆడియో విజువల్ని ఏ విధంగా అండర్స్టాండ్ చేసుకోవాలి, ఆ కంటెంట్ని ఏ విధంగా మనము అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకున్న ఆ కంటెంట్ని పిల్లలకి గుర్తుండిపోయేలా ఏ విధంగా ఎక్కించాలి, అలాగే ఆ విధంగా ఎక్కిన ఆ కంటెంట్ని మళ్ళీ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు పిల్లలు ఏ విధంగా రీప్రొడ్యూస్ చేయాలి అన్న ఈ ఎంటైర్ సర్కిల్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఎండ్ టు ఎండ్ మీకు ఈ కన్స్ట్రక్టివ్గా మీకు లెర్నింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేస్తున్నందుకు గవర్నమెంట్కి ప్రత్యేకంగా హానరబుల్ సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ సంస్కరణ తెచ్చిన తర్వాత దీన్ని మీరు బాగా ఇంబైబ్ చేసుకొని పిల్లలైతే కావచ్చు, టీచర్లు అయితే కావచ్చు, అలాగే విద్యాశాఖలో పనిచేస్తున్న అందరూ అధికారులు కూడా దీన్ని ప్రాంప్ట్గా ఇంబైబ్ చేసుకొని మళ్ళీ గవర్నమెంట్ నిర్దేశించిన ఉన్నత లక్ష్యాలను మీరు నెరవేర్చే విధంగా ప్రయత్నం చేస్తున్నందుకు ఇక్కడ ఉపాధ్యాయులకి, ప్రధాన ఉపాధ్యాయులకి, డిఈఓ గారికి, వాళ్ళ స్టాఫ్కి అందరూ కూడా నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకోవాలని పిల్లలకి, ఇక్కడ వచ్చేసిన వాళ్ళ తల్లిదండ్రులకి, అలాగే శ్రద్ధ. గిరిజన ప్రాంత అభివృద్ధికి కృషి పాడేరు ఎమ్మెల్యే. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గిరిజన ప్రాంత అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తున్నారని పాడేరు ఎమ్మెల్యే కొట్టగులి భాగ్యలక్ష్మి కొనియాడారు. గురువారం చింతపల్లిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్న బహిరంగ సభకు అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మాట్లాడుతూ గిరిజనులు పక్షపాతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. గిరిజన పిల్లల అభ్యున్నతికి చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. మీ యొక్క విజనరీ లీడర్షిప్లో ఈరోజు విద్యారంగానికి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత చూసుకుంటే, ఈరోజు ప్రపంచ దేశాలు విద్యకి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత చూసుకుంటే, ప్రపంచ దేశాలు వెల్లువెత్తుతున్నటువంటి ప్రశంసలు మనకి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు ఆధునిక సాంకేతిక విద్యని ఈరోజు మా గిరిజన విద్యార్థులకి అందిస్తున్నటువంటి మీకు మా అందరి తరపున కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్నటువంటి 8వ తరగతి పిల్లలకు ఈరోజు ట్యాబ్స్లో ఈరోజు బైజూస్ కంటెంట్ని జోడించి ఈరోజు పేద విద్యార్థులకు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ పోటీ ప్రపంచంలో పోటీ పడాలన్న ఒక ఉద్దేశంతోనే ఈరోజు విద్యారంగంలోనే ఎన్నో సంస్కరణలు చేసినటువంటి విద్యా ప్రదాత మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు విద్యా వ్యవస్థలో ఎన్నో రిఫార్మ్స్ను తీసుకొని వచ్చారు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు. అమ్మ ఒడి దగ్గర నుంచి ఈరోజు విద్యా దీవెన, వసతి దీవెన, జగనన్న గోరు ముద్ద, అదేవిధంగా ఈరోజు మనం అందరం కూడా గ్లోబల్ లాంగ్వేజ్గా మనం చెప్పుకున్నటువంటి ఇంగ్లీష్, ఆ ఇంగ్లీష్ మీడియంని ఈరోజు మీడియం ఆఫ్ లాంగ్వేజ్గా ఈరోజు ప్రవేశపెట్టి
ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలు చెందినటువంటి పిల్లలు కూడా ఈ పోటీ ప్రపంచంలో పోటీ పడాలన్న ఒక ఉద్దేశంతోనే ఈ టెక్నాలజీని, ఈ డిజిటల్ ఎడ్యుకేషన్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి దేశ చరిత్రలో ఎవరైనా ఉన్నారనంటే అది కేవలం మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.